అందరూ శ్రద్ధగా ఈరోజు చెప్పే వాక్యము శ్రద్ధగా వింటేనే తప్ప అర్థం కాదు. అర్థమవుతుందా ప్రియులరా? ఈరోజు చెప్పిన వాక్యము శ్రద్ధగా వింటేనే తప్ప, మనసంతా ఇక్కడే ఉంటేనే తప్ప ఈరోజు చెప్పే వాక్యం అర్థం కాదు. ఎందుకంటే ఇది అంత సామాన్యమైన అంశం కాదు. ఈ అంశం కొరకు గొప్ప 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 చదువుకున్న వారికి తల మాసిపోతుంది. గొప్పగా చదువుకున్న వారికి తల మాసిపోతుంది, తల వాపెక్కుతుంది అంట. మన భాషలో మాట్లాడుకుంటే తల వాపెక్కి ఏంటి అంటే, ఈ అంశం చెప్పేదానికన్నా మునుపు 2 వారాల క్రితం మనం ఏం మాట్లాడుకున్నా ఒకసారి గుర్తు చేసుకున్నాం. గత వారంలో మనం ఏం చేసుకున్నాం? దేవుని ఎందుకు ఆరాధించాలి గుర్తుందా? దేవుని ఎందుకు ఆరాధించాలి అనే అంశం పట్ల మనం నేర్చుకున్నాం. పోయిన వారం ఏమనుకున్నాం? ఆదివారమునే దేవుని ఎందుకు ఆరాధించాలి, అవునా? ఇప్పుడు దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అనే దానికి సమాధానం దొరికింది. ఆదివారమునే ఎందుకు ఆరాధించాలి అనే దానికి సమాధానం దొరికింది. అసలు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈరోజు చెప్పేమంటే అసలు దేవుడు అంటే ఏంటి? అర్థమవుతుందా? అసలు దేవుడు అంటే ఏంటి అన్న ప్రశ్న ఈరోజు. ఈ దేవుడు అంటే ఏంటి అనే ప్రశ్నకు పెద్ద పెద్దగా చదువుకున్న వాళ్ళు, డబుల్ డిగ్రీలు చేత పట్టుకొని పిహెచ్డీలు చేసుకున్న వారికి కూడా దేవుడు అంటే ఏంటో తెలియక ఏదో ఒకటిని దేవుడిగా భావించి పూజించి కొనియాడుతున్నారు, అవునా లేదా? దేవుడు అంటే ఏంటి? అసలు దేవుడు అంటే ఏంటి? దేవుని ఆరాధించాలని తెలుసుకున్నాం, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు తెలుసుకుంటున్నాం, దేవుడు మనల్ని అన్ని విధాలుగా మనల్ని మేలు చేస్తున్నాడు తెలుసుకుంటాం. అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే ఎలా ఉంటాడు? దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు? ఆయన ఒక రూపా, ఒక శక్తినా, ఒక ఆకారమా, లేక దేవుడు అంటే గాలినా, దేవుడు అంటే శూన్యమా, దేవుడు అంటే ఏంటి? అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటేనే ఏంటి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన అంశం. అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు అంటే శక్తిగా ఉంటాడా, లేక వ్యక్తిగా ఉంటాడా, ఒక రూపంగా ఉంటాడా, లేక శూన్యంగా ఉంటాడా, గాలిగా ఉంటాడా, ఎలా ఉంటాడు అసలు దేవుడు ఎలా ఉంటాడు? మనం కనపడిన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఆయన ఎలా ఉంటాడు, ఆయన రూపం ఎలా ఉంటుంది అంటే, మన బైబిల్లో వెతికితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా ఉంటాడు అనడానికి ఒక రుజువు చూపిస్తాడు. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను గారు రాసిన సువార్త, అపోస్తులైన యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. చదువుకున్న వారు ఎవరైనా మీరు చదువునికి వస్తుందా? కొంచెం శ్రద్ధగానండి. మన జీవితాలకు చాలా అవసరమైన మాటలు ఇవి, అవునా లేదా? మన విశ్వాసము దేవుని నమ్ముకోవాలంటే మన విశ్వాసం బలమైన విశ్వాసమై ఉండాలి, బలమైన కారణమై ఉండాలి. కనుక మనకు దేవుడు అంటేనే ఏంటి అని అర్థమైతేనే దేవుని ఎందుకు ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. అసలు దేవుడే తెలియకుండా మనం ఆరాధిస్తుంటే అన్యులకు మనకు తేడానే తెలియదు. అన్యులేమో కనపడిందల్లా దేవుడు అని నమ్ముతారు, మనం కూడా అలాగే నమ్మితే ఎలా? మనకు వాక్యం ఉంది, దేవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఎలా ఉంటాడో వాక్యం చెప్తుంది. కనుక వాక్యంలో దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటాడని ఒక రుజువు చూపించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుడు అంటే ఎలా ఉంటాడని ఒక మాట చెప్తుంటే చదువుకుందాం. 21 నుంచి చదువుకుందాం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేము మీద అయినను మీరు తండ్రిని ఆరాధింపురు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించుచున్నాము. రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, మీకు తెలియని దాన్ని మీరు ఆరాధిస్తున్నారు. మాకు యూదులు అంటే మేమేమో తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. అయితే కొందరు ఏం చేస్తున్నారంటే ఒక కొండ మీదకి వెళ్ళి ఆరాధిస్తున్నారు, కొందరేమో ఆ కొండ కింద కూర్చొని ఆరాధిస్తున్నారు. ఒక కాలం వస్తుంది, దేవుని ఆరాధించడానికి ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఎలాంటి వస్తుందంటే చెప్తున్నాడు, రక్షణ యూదుల్లో నుంచి వస్తుంది. నెక్స్ట్గా 20. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. నెక్స్ట్ రోజు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని గ్రంథంలో తెలుస్తుంది. దేవుడు అంటే ఏంటి అని అంటే, దేవుడు ఆత్మ గనుక అనే మాట ఉంది. ఏంటి? ఆత్మ గనుక. దేవుడు ఏమైనాడంటే ఆత్మ ఉన్నాడంట. ఆత్మ అంటే భౌతికమైనదా, శరీరం కలిగినదా,
కంటికి కనపడేదా? దేవుడంటేనే అదృశ్యుడు, దేవుడంటేనే అదృశ్యుడు. ఆయన కంటికి కనపడిన స్వరూపం. ఆయన ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడంటే భూమి ఎందంతటా ఉండువాడు. అవునా లేదా? మనకు తెలిసిన మాట. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే ఎవరు ఉంటారంట అక్కడ? ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఆరాధిస్తారో లేక కలిసి వస్తారో అక్కడ నేను తప్పక ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. మనం ఇక్కడ కూర్చుని దేవుని ఆరాధిస్తాం, మన మధ్యలో దేవుడు ఉన్నాడు. అక్కడ కూర్చొని ఆరాధిస్తున్నారు, అక్కడ ఉన్నాడు. ఇక్కడ కూర్చొని ఆరాధిస్తారు. ప్రపంచంలో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా దేవుని ఆరాధిస్తున్నారో అన్ని చోట్ల దేవుడు ఉంటాడు. అర్థమవుతుందా? ఒక ఆకారమే కలిగింది ఉంటే ఒక స్థలానికి మాత్రమే పరిమితం అవుతుంది. నాకు ఆకారం ఉంది, మీకు ఆకారం ఉంది, మనం ఇక్కడ మాత్రమే పరిమితమై ఉన్నాం. మనం ఇక్కడ మాత్రమే పరిమితమై, ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉండలేము, అక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండలేము. కానీ దేవుడు ఆత్మ కనుక ఎక్కడ ఉంటాడట? భూమి ఎందంతటా ఉంటాడట. ఆ మాట ఒకసారి చూసుకుందామా? ఇర్మీయా గారు రాసిన గ్రంథము, ప్రవక్త అయిన ఇర్మీయా గారు రాసిన గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనం. ప్రవక్త అయిన ఇర్మీయా గారు రాసిన గ్రంథము 23వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. దూరము నుండి దేవుడు కానా, యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడెవడు? నేను భూమాకాశముల ఎందంతటా ఉండువాడను కానా అని దేవుడు సెలవిస్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు అంటే, నాకు రహస్యముగా దాపెట్టుకున్న వాడు ఎవరైనా ఉన్నారా? మనకి ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా దొంగతనం చేస్తే, చీకట్లు చేస్తే ఎవరు చూడలేదని మనం అనుకుంటున్నాం. అవునా? దేవుడిలో మనకి పట్ట పగలు ఎట్టుంటుందో అట్టి అర్ధరాత్రి అయినా కూడా దేవునికి అట్టి చీకటి ఎంత వెలుగుగా కనపడుతుంది ప్రియులారా. అర్థమవుతుందా? మన కంటికి ఏమో ఇది చీకటిగా కనపడుతుంది, కానీ దేవునికి వెలుగు కూడా చీకటి కూడా వెలుగుగా కనపడుతుందంట. రహస్యముగా జరుగుతున్న ఏ కార్యం కూడా దేవుని యందు దాచబడదంట. దేవుడు ఎక్కడున్నట? భూమి ఆకాశంలో ఎందంతటా ఉండువాడంట. ఎందంతటంటే భూమి ఎక్కడి వరకు ఉంది? తలమారు వరకు ఉందా? తలమారు లేదా భూమి? మా జిలింగేలు ఉంది భూమి, మీ దగ్గర ఉన్నది లేదా? మా దగ్గర ఆకాశం కూడా ఉందా? మా దగ్గర, మీ దగ్గర ఉండదు. పుట్టుకూరులో ఉందే? పుట్టుకూరులో ఆకాశం ఉందా? పుట్టుకూరులో భూమి ఉందా? రాయచూరులో భూమి ఉండదా? ఆకాశం ఉండదా? మరి ఇంకా మనకు తెలిసిన పట్టణాలు బెంగళూరులో, బొంబాయిలో, హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా, ఆరిన నేల ఎక్కడికి కనబడినా, ఎక్కడికి వెళ్ళినా మనకు భూమి కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది. భూమి ఎంతవరకు కనపడుతుందో, ఆకాశం ఎంతవరకు కనపడుతుందో, శూన్యం ఎంతవరకు కనపడుతుందో అంతటా దేవుడు ఉన్నాడంట. అప్పుడు భక్తుడు ఏమంటున్నాడంటే, దేవా నేను నీ కొరకు మందిరం కట్టాలి, ఎంత పెద్ద మందిరం కట్టమంటానని చెప్తే ఏమంటున్నాడు దేవుడు? భూమి నన్ను పెట్టుకున్న పాదం రా, నువ్వు ఎక్కడ కడతావు నాకు మందిరం? పాదం అంటే ఎంత? నా పాదం ఇక్కడ మాత్రమే స్థలము పరిమితమైంది. దేవుని పాదము రాయచూరులో ఉంటుంది, ఇక్కడ ఉట్టుకూరులో ఉంటుంది, తలమారులో ఉంటుంది, హైదరాబాద్లో ఉంటుంది, బెంగళూరులో ఉంటుంది. ఎక్కడ పడినా ఆయన పాదం ఉంటుంది. అంటే దేవుడు ఏంటంటే అదృశ్యవంతుడు. ఆయన కంటికి కనపడడు. ఆయన ఒక రూపానికి పరిమితమై ఉండడు, ఒక స్థలానికి పరిమితమై ఉండడు, ఒక ఆకారానికి పరిమితమై ఉండడు, ఒక ప్రాంతానికి పరిమితమై ఉండడు. ఎక్కడెక్కడ ఉంటాడంటే ఆయన నామములు ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో, భూమి ఎంతవరకు ఉంటుందో, ఆకాశం ఎంతవరకు ఉంటుందో, సముద్రాలు ఎంతవరకు ఉంటుందో, రహస్యమైన స్థలములు ఎంతవరకు ఉంటుందో, ఎక్కడికి వెళ్ళినా కూడా, పాతాళములు వెళ్ళినా, పరలోకంలో వెళ్ళినా, భూలోకంకి వెళ్ళినా, ఆకాశంకి వెళ్ళినా, శూన్య మండలం పైన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు ఉంటాడు. మనం నమ్ముకున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, జీవస్వరూపం కలిగిన దేవుడు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు దేవుడు. అర్థమవుతుందా ప్రియులారా? అర్థమవుతుందా? పెద్దగవుతుందా? ఈ దేవుడు అంటే ఎవరైనా తెలియకుండా పెద్దగా చదువుకున్న వారు కూడా తల మాసిపోతుంది. దేవుడు అంటే సరేలే, తృప్తి కొరకు ఏదో ఒక మక్కుతున్నారు, తృప్తి కొరకు ఏదో దానికి పూజిస్తున్నారు, తృప్తి కొరకు ఏదో ఒక కార్యం చేసుకుంటున్నారు, ఇదే దేవుడు అని తృప్తి పడుతున్నారు. అది కాదు దేవుడు అంటే. దేవుడు ఏమంటానంటే, నాకు దక్కని ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు దాన్ని, ఆత్మగౌరవం. దేవునికి ఉండే ఆత్మగౌరవం దేనికి కూడా మనం పరిమితం జాలము, దాన్ని మనం పరిమితం చెయ్యకూడదు. ఎందుకంటే ఆ మాట దేవుడు చెప్తున్నాడు. చూద్దాం, నిర్గమకాండము 20వ అధ్యాయం 4 నుంచి చదువుకుందాం.
నిర్గమకాండము 20:4. ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని యుండి ఏ రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎక్కడెక్కడ చేసుకోకూడదంట? ఆకాశం అందే గాని భూమి మీదే గాని భూమి కింద ఉన్న నీళ్ళ అందే గాని ఏ రూపమైనను విగ్రహమైన చేసుకోకూడదు. ఎందుకంటే ఆయన ఒక ఆకారానికి పరిమితం కలిగిన వాడు దేవుడు కాడు. ఆయన భూమి ఎందంతటా ఉండువాడు, ఆకాశంలో ఎందంతా ఉండువాడు, సముద్రంలో ఎందంతటా ఉండువాడు, పాతాళంలో ఉండువాడు, పరలోకంలో ఉండువాడు. భూమిలో ఎక్కడ కలిగిన ఎక్కడ చూసినా దేవుడు లేడు అనే స్థలం అంటూ లేనే లేదు. ఆయన అభౌతికుడు, భౌతికమైన వాడు కాదు. దేవుడు అభౌతికుడు. అభౌతికుడు అంటే పరిమితం లేని రూపమైంది, పరిమితం లేని రూపం. ఆయన ఈ సృష్టిని ఆయన పట్టజాలనంత రూపమైంది. ఈ సృష్టి ఆయన పట్టజాలనంత రూపం కలిగిన దేవుడు మన దేవుడు. అర్థమవుతుంది ప్రియులరా? రైట్, మళ్ళీ చదువుతాం అందేమాట. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. నెక్స్ట్, ఎలా అనగా నీ దేవుడని యెహోవా నేను రోషము గలవాడును దేవుడును. ఏమని చెప్తున్నంటే, ఒకవేళ నీవు దేనిని రూపం చేసుకుంటావో, ఒకవేళ దానికి పూజిస్తున్నావో, ఒకవేళ దానికి సాగిల పడుతున్నావో, నాకు రోషం వస్తుంది. రోషం అంటే ఏంటంటే మనకు బాగా అర్థమయ్యే మాట చెప్తున్నా. ఇది కొందరికి మింగుడు పడిన మాట. రోషం అంటే మీ దేవునికి చాలా ఏమంటారు, కుళ్ళు ఉంది, దేనికో మక్కితే మీ దేవునికి ఎందుకు కోపము? ఆయన దేవుడైతే అన్ని కడుపులు పెట్టుకొచ్చున్నాడు. ఒక మాట చెప్తాం. ఒక తండ్రి తన మాత్రం కుమారుడు తండ్రి అని పిలవడానికి ఆశపడతాడు. ఊర్లో ఎవరు పడిన తండ్రి అంటే అన్నీ ఏమంటారు? తండ్రి తట్టుకోగలడా? ఇంటికి వస్తే బెల్ట్లు అన్నీ ఇరుగుతాయి, అవునా లేదా? అది ఎంత నిజమో, ఒక తండ్రి ఒక కుమారుడు ఒకే తండ్రినే తండ్రి అంటే పిలిస్తే ఎంత న్యాయమో, ఒకే దేవుడిని దేవుడు అనడం న్యాయము. ఎవరిని పడితే వారు దేవుడు అంటే అది న్యాయం కాదు. ఒకే కుమారుడు ఒకరికే పుట్టింటాడు కనుక ఆ ఒక్క కుమారుడు ఆ ఒక్కరికే తండ్రి అని పిలిస్తే అది న్యాయము, సంస్కారము, ధర్మము. కానీ ఎవరిని పడితే వాళ్ళు నానంటే వాడు పెద్ద పోరంబోకని ఆ మాట తండ్రి కనపడితే తల్లి కనపడితే ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. కాబట్టి దేవుడు ఏమంటాడంటే ఆత్మగౌరవం కలిగిన వాడు. ఆత్మగౌరవం అంటే తనకు దక్కనే ఆ గౌరవాన్ని ఏ దానికి కూడా ఆపాదించడు, ఏ దానికి కూడా ఆపాదిస్తానంటూ కూడా ఒప్పుకోడు. రోషం కలిగిన యెహోవా దేవుడు. నెక్స్ట్, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నీళ్ళ అందే గాని ఏ రూపమైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా నేను రోషం గలవాడని దేవుడును. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించుదును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి 1000 తరాల వరకు నన్ను కరుణ చూపిస్తానంట. దేవుడిని ఎవరైతే నమ్ముతారో, దేవుని ఆజ్ఞలు ఎవరైతే పాటిస్తారో వారికి ఎంతవరకు ఆశీర్వదించి ఎంతవరకు కృప చూపిస్తానంటే 1000 సంవత్సరాలు కాదు 1000 తరాల వరకు కాపాడుతానంటాడు ప్రియులారు. ఆయన కోపపడితే 3-4 తరాలే. కానీ ఆయన మాటలు గైకుంటే, ఆయన మాటలు అనుసరిస్తే, ఆయన ప్రేమిస్తే 1000 తరాల వరకు ఆయన ప్రేమను చూపిస్తాడంట, కరుణ చూపిస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. అర్థమవుతుందో ప్రియులరా? జీవం కలిగిన దేవుడు, జీవం కలిగిన ఈ దేవుడు ఎలా ఉన్నాడంటే సృష్టి భూమి ఎందంతటా ఆకాశం ఎందంతటా ఏ చోటు లేడు అని చెప్పడానికి సాధ్యపడినంత దేవుని మనం నమ్ముకున్నాం ప్రియులరా. అర్థమవుతుందా? ఆ సత్య దేవుని మనం నమ్ముకున్నాం కదా, గనుక మనం తప్పనిసరిగా దేవుని మనం ఆరాధించాలి. అర్థమవుతుందా ప్రియులారా? నెక్స్ట్ మళ్ళీ చదువుకుందాం. అలాగే కీర్తన గ్రంథము 139 అధ్యాయం. దేవుడు ఇంకా ఎక్కడెక్కడ ఉంటాడు చూద్దాం. కీర్తన గ్రంథము 139 నుంచి చదువుదాం. నేను వేకు రెక్కలు కట్టుకుని సముద్రము దిగంతముల వరకు నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారమును నన్ను. ఒక నిమిషం నేను తీస్తా. ఒక నిమిషం. 139 కీర్తన చదువుదాం. నేను వేకు రెక్కలు కట్టుకుని 6 నుంచి చదువుకుందాం. 139 కీర్తన 6 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని భక్తుడు సెలవిస్తున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అంటే,
దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు ఎలా ఉంటుంది, ఆయన రూపం ఎక్కడ ఉంటుంది, ఆయన స్వరూపం ఎలా ఉంటుంది, ఆయన శక్తి ఎలా ఉంటుంది, ఆయన జ్ఞానం ఎలా ఉంటుంది, ఆయన ఎలా ఉంటాడని తెలుసుకోవడానికి ఈ భక్తుడు తపన పడుతుంటే ఏం చేస్తాడు, దేవుడా నువ్వు ఎట్టున్నావు, దేవా నువ్వు ఎలా ఉన్నావు అని ఆలోచన చేస్తుంటే ఆయనకి వచ్చిన ఫలితం ఏంటంటే అది ఎట్టుంటుంది చూడు, ఇట్టి తెలివి నాకు మించినది, దేవుడు ఎట్టుంటాడని చెప్పుకోవడానికి నాకు మించదు, ఆ జ్ఞానం లేదు నాకు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. దేవుడు ఎట్టుంటాడని చెప్పుకోవడానికి ఊహించుకోవడానికి కూడా మనకు అందనంతగా మనకు జ్ఞానం ఉంది పిల్లలు. దేవుడు ఎలా ఉంటాడంటే మనకు ఊహలకు అతీతుడుగా ఉంటాడు, మన ఊహలకు అందడైన ఎలా ఉంటాడో కూడా చెప్పలేం. అర్థమవుతుంది ప్రియులరా, ఎలా ఉంటాడో కొంచెం చెప్పలేం. అట్టి తెలివి నాకు మించినది, అగోచరం అది నాకు అందదు. నెక్స్ట్ కంటిన్యూ. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడో ఉన్నావు. నేను ఈ ఆత్మ దగ్గర నుంచి వదిలించుకుని నేను ఎక్కడైనా పారిపోవాలంటే ఆకాశం పైన నువ్వు అక్కడ ఉంటావు, నేను పాతానికి వెళ్ళినా కూడా నువ్వు అక్కడ ఉంటావు. నెక్స్ట్, నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగమంతం వరకు నివసించినను, అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును. రైట్, ఇక్కడ ఏమంటారు చూద్దాం, మళ్ళీ చదువుదాం. 8 వచ్చును. నేను ఆకాశంకి ఎక్కినను, నువ్వు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకునేను, నువ్వు అక్కడనూ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించుచున్నది అని భక్తుడు సెలవుస్తున్నాడు. ఎక్కడ ఉంటాడు దేవుడు, ఎక్కడ ఉంటాడంటే నేను దేవుని చేతుల నుండి తప్పించుకోపోవాలి, లేక దేవుని చేతుల నుండి నేను వేరే పోవాలి అని ఆశ కలిగితే, దేవునికి నేను దొరకకూడదు పారిపోవాలనుకుంటే ఎక్కడికి పోతావు? ఆకాశంకి ఎక్కినా అక్కడ ఉంటాడు, పాతాళంలో దిగినా ఉంటాడు, భూమి మీద ఉంటే ఉంటాడు, సముద్రంలోకి వెళ్ళినా ఉంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, శూన్యంలోకి వెళ్ళినా ఉంటాడు, చంద్రగ్రహంకి వెళ్ళినా ఉంటాడు, సూర్యగ్రహంకి వెళ్ళినా, ఇక ఎక్కడికి వెళ్ళినా వెళ్ళు, దేవుడు అక్కడ ఉంటాడు. అర్థమవుతుందా ప్రియులరా? మనం నమ్ముకుంటున్న దేవుడు జీవం కలిగిన దేవుడు, భూమి ఎందంతటా ఉండు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు అయి ఉన్నాడు దేవుడు. మన దేవుడు ఒక స్థలానికి మనం పరిమితమైన దేవుని మనం నమ్ముకోలేదు, ఒక ఆకారానికి పరిమితమైన దేవుని మనం నమ్ముకోలేదు, ఒక స్థలానికే పాపులర్ అయిన దేవుని మనం నమ్ముకోలేదు. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆకాశం ఎక్కినను అక్కడ ఉంటాడు, పరలోకానికి ఎక్కినా ఉంటాడు, పాతాళంలో ఎక్కినా ఉంటాడు, సముద్రంలో ఎక్కినా ఉంటాడు, నక్షత్రంలో ఎక్కినా ఉంటాడు, సూర్యునికి వెళ్ళినా ఉంటాడు, చంద్రగ్రహానికి వెళ్ళినా ఉంటాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ఆయన నివసిస్తున్నాడు. అర్థమవుతుంది ప్రియులరా? దేవుడు అంటే ఆయన శక్తి అంటూ మనకు అర్థమవుతుందా? ఈ శక్తి, ఈ జ్ఞానము పెద్ద పెద్దగా ఎన్ని చదువులు చదువుకున్నా కూడా వాళ్ళకి అర్థం కాక ఏదో ఒక తృప్తి కొరకు దీన్ని మొక్కుతున్నారు. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది లేదు ప్రియులరా? దేవుడు అగోచరుడు, అభౌతికుడు అంటే ఒక స్థలానికి మనము పరిమితం చేయలేం. ఆయన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గాడ్స్ స్పిరిచువాలిటీ అంటారు, గాడ్స్ స్పిరిచువాలిటీ లేక గాడ్స్ ఇన్విజిబిలిటీ అంటారు. ఆయన దేనికి కూడా మనము ఇలా ఉంటాడని చెప్పలేం, ఇక్కడ ఉంటాడని చెప్పలేం, ఇక్కడ వరకే ఆయన చూడగలడు, ఇక్కడ దాటితే ఆయన ఆయనకి చూపు అందదని చెప్పలేం. మన చూపు ఎంతవరకు చూసు, లాస్ట్లో నాకు ఆ వెలుగు మాత్రం కనపడుతుంది, నాకు లాస్ట్లో చివరిగా ఒక వెలుగు కనపడుతుంది, అంతవరకే నా కళ్ళు కనపడుతుంది. అక్కడ కొంచెం ముందుకు పోతే ఉట్టుకూరు వస్తుంది, అటు కొంచెం ముందుకు పోతే ఎవరు వస్తుంది, గణమరు వస్తుంది, ఇంకా కొంచెం ముందుకు పోతే ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి, శాఖ వదిలి వస్తారు, అక్కడ వస్తారు. నాకు ఇది కనపడదే, నాకు కనపడదు, మనకు కనపడుతుంది, మీకేమైనా కనపడుతుందే? కనపడదు. కానీ దేవుని కన్ను దృష్టి ఎక్కడ ఉంటుందంట? భూమి అంతటా ఉంటాడంట. అర్థమవుతుంది ప్రియులరా? అంత గొప్ప దేవుని మనం నమ్ముకుంటున్నాం, అంత గొప్ప దేవుని మనం విశ్వసిస్తున్నాం, అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం, అంత గొప్ప దేవుని మనం కీర్తిస్తున్నాం, అంత గొప్ప దేవుని మనం పొగుడుతున్నాం, అంత గొప్ప దేవుని కొరకు మనం పాటలు పాడడం మనం చేత కదా, అంత గొప్ప దేవుని కొరకు మనము స్తుతులు అర్పించడం మన చేత కదా, అంత గొప్ప దేవుని కొరకు మనము ప్రేమించడం చేత కదా, అంత గొప్ప దేవుని కొరకు మనం ఒక గంట సమయం గడపడం చేత కదా, అంత గొప్ప దేవుని కొరకు మనం కొంచెం ప్రయాణం చేసి వచ్చి ఆయన మాటలు తెలుసుకోలేమా? అంత గొప్ప దేవుని కొరకు కొంత దూరం వెళ్ళి మనం వాక్యం ప్రకటించలేమా? అంత గొప్ప దేవుని కొరకు మనం ఏం చేయలేము చెప్పండి.
మన కొరకు సమస్తం నిర్మించాడు కదా ఆయన, మన కొరకు సమస్తం చేసి పెట్టాడు కదా ఆయన, మన కొరకు ఏది మనము అడగక మునిపే మన అక్కర్లు ఎరిగిన దేవుడు కదా ఆయన. మనం ఈ గాలి కావాలని మనం అడిగామా, ఆహారం కావాలని అడిగామా, మనకు భూమి కావాలని అడిగామా, నీళ్లు కావాలని అడిగామా? మనం పుట్టక మునిపే మనకు ఏది అవసరమో అన్ని మన కొరకు సిద్ధపరిచి దేవుడు ఈ లోకంలో పెట్టాడు ప్రియులారా. ఆ సిద్ధపరిచిన తర్వాత మనల్ని ఈ లోకంలో సృష్టించాడు ప్రియులారా. మన అక్కర్ని ఎరిగిన దేవుడు, మన ప్రతిదీ మనకు దేవుడు, మనకి ఏది అవసరమో అన్నీ ఎరిగిన దేవుడు కనుక అట్టి గొప్ప దేవుని మనము నమ్ముకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుకుందాం, అది కీర్తనల గ్రంథం, మళ్ళీ చదువుకుందాం. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడనున్నావు. నేను పాతాళమందు పండుకున్నాను, నీవు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతముల వరకు నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును. 13 వచ్చి చదువుదాం. నా అంతరేంద్రములు కలుగు చేసినవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటూ నా భక్తుడు ప్రియులారు. తల్లి గర్భములో ఒక మనిషి పుట్టాలంటే ఎవరు చేయాలి పని? ఒక మనిషి నాకు ఒక కుమారుడు పుట్టాలి, ఒక కుమార్తె పుట్టాలన్న కోరిక కలిగినంత మాత్రం పుట్టేస్తారా? ఆశ కలిగినంత మాత్రం పుట్టేస్తారా? ఎవరికో చెప్పుకున్నంత మాత్రం పుట్టేస్తారా? పుట్టరు. దేవుని సహాయం అవసరం. దేవుడు ఒక తల్లి గర్భములో ఒక పిండముగా ఉన్న ఆ రూపాన్ని సృష్టించితేనే తప్ప ఆ ఒక మనిషి శరీరం నుంచి మనిషి పుట్టలేడు. ఈ మాట తెలిసి అవ్వమ్మ గారు ఏమంటే, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటేనే అంటుంది ప్రియులారా. ఎవరు దయ వలనంట? యెహోవా దయ వలన, దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుంటేనని భక్తురాలు అంటుంది, అవ్వమ్మ అంటుంది. రైటా? మన తల్లి గర్భంలో కూడా మనల్ని రూపించిన వాడు, సృష్టించిన వాడు దేవుడు. ఆయన పేరు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన పేరు మనకిప్పుడు తండ్రిగా ఉన్నాడు. పాత నిబంధనలో యెహోవా అనే నామ దైవంగా కలిగి ఉన్నాడు. ఆయన భూమి ఎందంతట ఉండేవాడు, సర్వశక్తివంతుడు. యెహోవా అనే నామానికి అర్థము నేను ఉన్నవాడను. ఉన్నవాడు ఎప్పుడు నుంచి ఉన్నాడంటే ఆకాశం పుట్టక మునుపు, భూమి పుట్టక మునుపు వీటన్నిటిని కలుగు చేసిన దేవుడు ఉన్నవాడు. ఆయన యెహోవా అనే నామం కలిగిన దేవుడు. ఆయన ఎలా ఉంటాడు? మరి అయితే ఎలా ఉంటాడు? ఆయన మాటలు ఎలా ఉంటాయి? ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆయన పద్ధతి ఎలా ఉంటుంది? ఆయన రూపం ఎలా ఉంటుంది అని చూస్తే మనము ఇట్టి తెలివి మనకు మించినది, అది నాకు అందదు, అది అగోచరం అనే భక్తుడు అంటున్నారు ప్రియులారా. దేవుడు అగోచరుడు, అభౌతికుడు, మన ఊహలకు అందనిగా అతీతంగా ఉంటాడు ఆయన. మనం ఆయనను వర్ణించలేం, రూపించలేం. కానీ ఆయన మాటల గురించి ఒక భక్తుడు అంటాడు. ఆయన మాటలు ఎలా ఉంటాయని ఒక భక్తుడు అంటాడు. కీర్తనలకు రాసిన గ్రంథము 19వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం. చాలా అయిందా? వినపడతాయి కదా? ఇంకా ఎవరికేం బోరుకోవట్లేదు. రైట్, రేపల పని లేదంటే రాత్రిలో తీసుకుంటాను. అయితే కీర్తనలకు రాసిన గ్రంథము 19వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది నా ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయములో సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించుచున్నది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. నెక్స్ట్, యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి, అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి. తేనె కంటేను జుంట తేనె దారుల కంటేను మధురమైనవి అని బైబిల్లో ఉంది ప్రియులారా. దేవుడిచ్చిన ధర్మశాస్త్రము న్యాయం కలిగినది, యథార్థం కలిగినది, పవిత్రమైనది, మనుషులను పవిత్రపరిచేది, మనుషులకు జీవం ఇచ్చేది, మనుషుల రక్షణలోకి నడిపించేది, మనుషులను కాపాడుతున్నది, మనుషులను ఆదుకుంటున్నది, మనుషులకు దయ చూపిస్తున్నది గ్రంథము ధర్మశాస్త్రం ప్రియులారా. బైబిల్ అనే ధర్మశాస్త్రం.
66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథంలో జీవం ఉంది. 66 పుస్తకాలు కలిగిన ఈ గ్రంథంలో దేవుని మనసు ఏంటో ఉంది. దేవుడు ఎలా ఉంటాడని చూపిస్తుంది. దేవుడు ఎందుకొరకు మనల్ని సృష్టించాడని కూడా చూపిస్తున్న ప్రియులారా, అట్టి జ్ఞానం మనము సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి ప్రియులారా. మన దేవుడు ఎవరో గాలికి గొట్టంగా నమ్ముకున్న దేవుడు కాదు. మనం నమ్ముకున్న దేవుడు గాలికి పోయే దానాన్ని మనం నమ్ముకోలేదు. సకల శాస్త్రాలను అధిగమించినది దేవుని జ్ఞానం. సర్వమును సృష్టించినది దేవుని మాట. సర్వమును కలుగునుగాక అని చెప్పేసరికి టకటక వచ్చేసి అంత శక్తివంతమైన మాట కలిగిన దేవుని మనం నమ్ముకున్న ప్రియులు. ఆయన ఎలా ఉన్నాడు మళ్ళీ చదువుదాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించుచున్నది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధములు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలిమి, బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటను జుంట తేనె దారుల కంటను మధురమైనది. దేవుని మాటలే తేనె కంటను జుంట తేనె దారుల కంటను మధురమైనది. అంటే ఆయన స్వరూపం ఇంకెంత మధురమై ఉంటుంది పిల్లలు. ఊహించుకోండి ఒకసారి. మనకు బాగా అర్థం కావాలంటే దేవుడు ఎలా ఉంటాడు మనం బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మీకు చాలా ఇష్టమైంది. ఇది నా ప్రాణం అండి అని చెప్పి ఒక వస్తువు చెప్పండి. ఒక వస్తువు, మీకు తెలిసిన ఒక వస్తువు, ఇది అంటే నాకు పంచ ప్రాణం అండి, ఇది ఉంటే చాలు నా జీవితం ధన్యం అని ఒక మాట చెప్పండి. ఏదైనా చెప్పండి. తెలీదా? తేనె తీగుంటుంది, తింటారా ఎప్పుడైనా? తిని లేకుండా చేయలేదండి. తిని లేకున్నాడు జీవితంలో ఎప్పుడు అంత తేనె తినలేదు అన్నవాళ్ళు చేయలేదండి. ఎవరు లేరా? అందరూ తినాను కదా. తినక మునుపు తేనె తినాలని ఎంత ఆశ ఉంటుందో చెప్పండి. ఉదాహరణకి ఇక్కడ నా చేతిలో ఒక తేనె ఉండదు అనుకోండి, మనం ఏమంటాం జనాయ్. ఆ జనాయ్ తట్టి నా చేతిలో ఉండదు అనుకోండి, నన్ను ఒక్కడే నాక్కొని తింటున్నాను. మీ అందరికీ ఏమనిపిస్తుంది? తినాలని ఆశ కలుగుతుంది, తృప్తి కలుగుతుంది, అవునా లేదా? ఆశ కలుగుతుంది. సార్ మాకు ఈకుడు తను అక్కడే తింటాడు కదా ఎంతగా, అవునా లేదు? తప్పన కలుగుతుంది. మీకు ఈకుడుగా నేను అక్కడే తింటే మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి? తినాలి ఆతృత ఎలా ఉంటుందో తిన్న తర్వాత ఏమవుతుంది? తింటిమి అయిపోయా, అంతేగా. తింటిమి అయిపోయా. ఒక్క నిమిషంలో దాని టేస్ట్ ఏమో తెలుసా? కొంచెం ఎక్కువ తింటే ఇసుక వస్తుంది, కొంచెం ఎక్కువ వస్తే ఇసుక వస్తుంది, ఇంకా కొంచెం ఎక్కువ తింటే కొందరికి నంజలేస్తుంది కొందరికి, అవునా లేదా? ఇక కొంచెం ఎక్కువ తింటే కొంతమందికి చెవులు పని చేయవు. నిజం. తేనె కొంతవరకు మధురంగానే ఉంటుంది, కొంచెం ఎక్కువైతే విషయంగా మారుతుంది, రైటా? అది తృప్తిగా మనకు అనిపించిన తర్వాత దాని మీద మనకి ఇసుక పుడుతుంది. ఇక మనకి అది చాలా ఎంత మనకి ఇసుక పుడుతుంది. కానీ దేవుడు ఎలా ఉంటాడంటే ఆయన కోరదగిన వాడంట. ఆయన మాటలే కోరదగినవి అయితే ఆయన రూపం ఎలా ఉంటుందో చెప్పండి. మనకి ఈ ప్రపంచంలో ఎంత కోరదగినవి ఉన్నాయంటే అవన్నిటికన్నా 1,000,000 రెట్లు ఎక్కువగా దేవుని స్వరూపం ఉంటుంది. ఆయన చూస్తే చాలా అలా బ్రతికేయాలి. ఆయన చూస్తే చాలా అలా అంత మధురమైన స్వరూపం ఉంటుంది, అంత అభౌతికమైన స్వరూపం ఉంటుంది. మన జీవితంలో పరలోకం సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడకూడదండి. అర్థమవుతుందో లేదో? మళ్ళీ విన్నారో లేదో? మళ్ళీ చెప్తా, విన్నారా? పరలోకం సంపాదించుకోవడానికి మనం ఎప్పుడు ప్రయాసపడకూడదు. దేవుని చూడాలని ప్రయాసపడాలి. పరలోకంలో దేవుడే లేకుండా మనకి అవసరమా? పరలోకంలో దేవుడు లేకపోయాడు అనుకోండి, లేదురా మీరు వచ్చిన తర్వాత నాకు పరలోకం నేను ఉండను, ఇక్కడ గుడిసెలో ఉంటానని చెప్పి అన్నాడు అనుకోండి, మనకు పరలోకం అవసరం, దేవుడు అవసరమా? దేవుడు అవసరం. ఎందుకంటే మాట్లాడు పరలోకంలో ఇంకా 1,000,000 సృష్టించగలుగుతుంది, అవునా లేదా? మాటలో పరలోకం కలుగును కాకంటే కలుగుతుంది. మనకు పరలోకం కన్నా ముఖ్యము దేవుడు, మనకు ముఖ్యం. దేవుని చూడాలనే ఒక ఆశ కలిగి ఉండడం మనకు ముఖ్యం, అవునా లేదా? ఆయన అదృశ్య స్వరూపుడు, ఆయన జీవ స్వరూపుడు, ఆయనకి రూపం లేదు. ఆయన స్వరూపం ఎలా ఉంటుందంటే మన ఊహలకు అందరిది. అట్టి జ్ఞానము నాకు మించినది, అది అగోచరము,
ఎవరు పంపిస్తారు? ఎవరికైనా బోర్ వచ్చలే కదా, రైటా? ఇంకొక 5-10 నిమిషాలు ముగిద్దాం, రైటా? దేవుడు ఎలా ఉంటాడంటే కోరదగిన వాడుగా ఉన్నాడు. కోరదగిన అంటే ఎలాగైతే తేనె తినాలని మీకు ఆశ కోరిక కలిగిందో, దేవుడిని చూడాలన్న కోరిక మనం పెట్టుకుంటే మనము జీవితాంతం కోటాను సంవత్సరంలో ఆయన రూపం చూసుకోవడానికి కూడా మనము తృప్తిగా ఉంటుంది. ప్రియుల, ఆయనకి ఇంకా అయిపోయింది చూసాం అనే ఆత్రతనే ఉండదు, అయిపోయింది ఆయన చూసామనే తృప్తినే ఉండదు. అలా ఎలా చూసినా కూడా ఆయన చూడాలి 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 అనే తృప్తి ఉంటుంది, తపన ఉంటుంది. అట్టి గొప్ప దేవుడు మనల్ని నమ్ముకున్న దేవుడు. మన దేవుడు ఒక స్థలానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక వర్గానికో, ఒక రాజ్యానికో, ఒక రాష్ట్రానికో, ఒక పల్లెకో మనకు పరిమితమైన దేవుడు కాదు. అర్థమవుతుంది ప్రియులరా? జీవము కలిగిన దేవుడు, సకల సృష్టిని కలిగించిన సృష్టికర్తను మనం నమ్ముకున్నాం. ఆయన పేరు యెహోవా. మనకిప్పుడు తండ్రిగా వ్యవహరిస్తున్నాడు ప్రియులరా. ఆయనలో మనల్ని సృష్టించాడు కనుక మనకు తండ్రిగా ఉన్నాడు. అర్థమవుతుందా దేవుడు అంటే ఏంటో? అర్థమవుతుందా ప్రియులరా? దేవుడు అంటే ఏంటో తెలియదు ప్రపంచానికి. పెద్ద పెద్దగా ఎన్ని చదువులు చదువుకున్నా కూడా తృప్తి కొరకు దేనినో మొక్కుతున్నారు తప్ప దేవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఎలా ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడని ఆ ప్రశ్నకి పెద్దగా చదువుకున్న వారి దగ్గరే సమాధానం లేదు. ఆ పెద్ద చదువుకున్న డబల్ డిగ్రీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు ఎన్ని చేసినా కూడా వాళ్ళకి అందని జ్ఞానం అది. వాళ్ళ ఆ ప్రశ్న కూడా మదిలో వస్తే ఆ మెదడుకే వాపు వస్తుంది తప్ప ఆ మెదడుకి జవాబు దొరుకుతుంది. ఆ జవాబు ఎక్కడ దొరుకుతుండదో మనం పట్టుకున్న ఏకైక జీవం కలిగిన గ్రంథంలోనే దేవుడు ఉన్నాడు. మనము పట్టుకున్న ఏకైక గ్రంథంలోనే దేవుని వెతికితే ఆయన మనసు ఏంటో, ఆయన సృష్టి ఏంటో, ఆయన పద్ధతి ఏంటో, ఆయన ప్రవర్తన ఏంటో, ఆయన పరిపక్వత ఏంటో, ఆయన పరిపూర్ణత ఏంటో, ఆయన ఆవేదన ఏంటో కూడా మనకి పరిపూర్ణంగా గ్రంథంలో రాయబడింది. దేవుడు అంటే అభౌతికుడైన, ఒక పరిమితానికి సంబంధించిన వాడు కాదు. ఆయన అగోచరుడు. ఆయన చూడాలన్న ఆలోచనే అది మనకు. ఇట్టి తెలివి ఏమంటున్నాడు భక్తుడు? ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు అని చెప్తున్నాడు. దేవుడు మన ఊహలకు అతీతుడై ఉన్నాడు. అట్టి దేవుని మనం నమ్ముకున్నాం. దేవునికి కానకుండగా దేవునికి తప్పించి, దేవుని కన్ను దృష్టిని తప్పించి మనం తప్పు చేయగలమా? ఆయన దృష్టిని మళ్ళించి మనం ఏమైనా దొంగతనం చేయగలమా? ఆయన కాకుండా మనం ఏదైనా పని చేసుకోగలమా? ఆయన కాకుండా మనం ఏదైనా కార్యం చేయగలమా? కార్యం చేయాలి అంటే ఒక మనిషి దొంగతనం చేశాడంటే దేన్ని బట్టి ఆయన పట్టుబడతాడు? దేన్ని బట్టి పట్టుబడతాడు? బైబిల్ వదిలేద్దాం కాసేపు, బైబిల్ వద్దులే. ఏదో ఒక ఏటీఎంలో దొంగతనం చేసాడు అనుకోండి, ఎక్కడ పట్టుబడతాడు ఆయన? ఎక్కడ పట్టుబడతాడు? ఏముంటుంది ఏటీఎంలో? సీసీ కెమెరాలు ఉండవా? ఉంటాయా? సీసీ కెమెరాలు పట్టుబడతాయి. పలానా టైంకి పలానా వ్యక్తి వచ్చి ఇటు బ్యాంక్ కన్నం వేసి దొంగతనం చేసుకునే ఆయన ఫోటో కనపడితే చాలా ఆయన ఏ పక్కలో చచ్చుకున్నా లాక్కొస్తారు, అవునా లేదా? అయితే దేవుడు మనిషికి సీసీ కెమెరాలు పెట్టాడు. ఏ సీసీ కెమెరాలు ఒకసారి చూద్దామా? దేవుడు పెట్టిన సీసీ కెమెరాలు. ఈ సీసీ కెమెరాల నుంచి ఎవరు తప్పించుకుంటారో చూద్దాం. ఈ సీసీ కెమెరా అంటే ఏంటి? ఇలా పలానా టైంకి ఈ వ్యక్తి తప్పు చేశాడు, దొంగతనం చేశాడు, ఇదిగోండి ప్రూఫ్, ఇదిగోండి సాక్ష్యం, ఇదిగోండి ఎవిడెన్స్ అని చూపిస్తాయి. అయితే దేవుడు పెట్టిన సీసీ కెమెరాలు ఏంటో ఒక్కసారి గ్రంథాలు చూద్దాం. ద్వితీయోపదేశకాండము లాస్ట్ వచ్చి చదువుకుని మనము ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరిచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమైనను చేసుకొనకుండునట్లు మీరు జాగ్రత్త పడవలను. ఎందుకు పడాలి? విగ్రహారాధన దేవునికి అసహ్యమైన పని. విగ్రహారాధన జోలికి మనం వెళ్ళకూడదు. విగ్రహారాధనకి దేవుడు ఇది అని ఒక రూపం చేసుకుని అది దేవుడు అని నమ్మి దానికి సాగిలు పడితే దేవుడు రోషం కలిగిన వాడు. ఆయన రోషం పుట్టిందంటే ఆయన చేతుల నుంచి మనం తప్పించుకోలేము. ఆయన చేతుల నుంచి మనం తప్పించుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూ చదువుకుందాం. ఎలా అనగా కంటిన్యూ మొదటి చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధన మర్చి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమైన చేసుకుంటున్నట్లు మీరు జాగ్రత్త పడవలను. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషం గల దేవుడై ఉన్నాడు. ఒకవేళ నువ్వు రూపమే చేసుకుని అదే దేవుడని నమ్మితే దేవుని రోషంలో, దేవుని కోపంలో మనం పడితే మనలో కాల్చి వేస్తాడంట. దహించు అగ్ని అయ్యి ఉన్నాడు దేవుడు. నెక్స్ట్ కంటిన్యూ.
మీ పిల్లల పిల్లలు కని ఆ దేశమందు డైరెక్ట్ 20 వచ్చిన చదువుదామా, 26 వచ్చి చదువు, లేదా 25 నుంచి చదువు. మీ పిల్లలను కని ఆ దేశమందుండు బహుకాలము నివసించిన తర్వాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమైనను చేసి నీ దేవుడిని యెహోవాకు కోపం పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల, ఒకవేళ మీరు నేను చెప్పిన మాట మర్చిపోయి ఈ వేరే దేశానికి వెళ్ళు, వేరే ఊరికి వెళ్ళు, వేరే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఇదే అని దేవుడు ఒక పూజ చేసుకుని ఒక విగ్రహం చేసుకుని మీరు నమ్మితే, ఒకవేళ అలాగే కూడా చేస్తే దేవునికి మీరు కోపం పుట్టించిన వారు అవుతారంట. రైట్, అలా చేయకూడదని ఏం చేశాడంట? 26 వచనం, మీరు యోర్దాను దాటి స్వాధీనపరుచుకొని పోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించేతాను. ఒకవేళ మీరు అలాగే కూడా చేస్తే మిమ్మల్ని నాశనం చేస్తానని దేవుడు చెప్తాడంట. రైట్, అలా చేయకుండా దేవుని కన్ను దృష్టి తప్పించి మేము దేవునికి కనపడకుండా మేము ఏం చేస్తామంటే, దేవుడు మనకి సీసీ కెమెరాలు ఏం పెట్టాడు? కింద చదువుకుందాం, నెక్స్ట్ కంటిన్యూ. భూమి ఆకాశముల మీదను మీ మీద సాక్ష్యంగా ఉంటాయంట. ఏముంటాయంట? భూమి ఆకాశం సాక్షి అంటే ఒక దొంగ పలానా దొంగతనం చేశాడు అన్నది ఎవిడెన్స్, ప్రూఫ్, సాక్షి. సీసీ కెమెరా చూపిస్తే మనం తప్పు చేసాము, పలానా దినము పలానా తారీఖు పలానా స్థలంలో తప్పు చేసామని భూమి ఆకాశం మనకు సాక్షులుగా సీసీ కెమెరాలుగా పెట్టాడంట. ఈ ఆకాశం తప్పించి ఈ భూమిని తప్పించి మనం ఏమైనా దొంగతనం చేయగలమా? ఈ ఆకాశం కాకుండా ఈ భూమి కాకుండా మనం ఏమన్నా దేవునికి అన్యాయం చేయగలమా? దేవుని దృష్టికి చెడునడితే నడుచుకోగలమా? దేవుని కాదని మనం ఏం చేయగలమా? మన మధ్య దేవుడు సీసీ కెమెరాలు పెట్టాడు. అది ఆకాశము భూమి మన మధ్యలో సీసీ కెమెరాలుగా పెట్టాడు. ఆ సీసీ కెమెరాలు దొరకని వాడేవాడు, ఆ సీసీ కెమెరాలో బంధింపబడిన వాడేవాడు, ఆ సీసీ కెమెరాలో దొరకని అంతు చిక్కని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేము. భూమి ఎంతంతటా సీసీ కెమెరాలుగా పెట్టిన దేవుడు మన జీవం స్వరూపమైన దేవుడు. ఆయన మాటలకు మనం విధేయత నమ్మితే ఆయన కోరదగిన స్వరూపాన్ని మనల్ని చూపించడానికి పరలోకాన్ని ఒక సిద్ధపరిచి ఆ లోకానికి మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, అర్థమవుతుందా ప్రియులారా? దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. మీరు రండి, నేనేంటో మీకు చూపిస్తాను, మీరు రండి, నేను ఎలా ఉన్నానో చూపిస్తానని మనలను ఎదురు చూసి మన కొరకు దేవుడు పరలోకంలో ఎదురు చూస్తున్నాడు. పిల్లలు, ఆయన దేవుని చూడాలనే తపనతో ఈ లోకంలో బతుకుదాం. ఆయన ఎందుకు అంటే మనల్ని సృష్టించిన వాడు దేవుడే కనుక మనము కూడా ఆ దేవుని సన్నిధిలో చేరాలి. ఆ దేవుని పాదాల చెంత మనము ఎల్లకాలం ఆయన కొనియాడుతూ కీర్తిస్తూ గణపరుస్తూ ఆయన ముఖం చూసుకుంటూనే తృప్తిగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. అవునా లేదు పిల్లలు? మనకి ఈ లోకంలో ఎన్ని ఉండినా కూడా మనకి దేవుడు అనే ఆ శక్తి లేకుంటే, దేవుడు అనే ఆ కృప లేకపోతే మనకి ఎన్ని ఉన్నా కూడా అన్నీ సున్ననే. కాబట్టి మనము నమ్మకున్న దేవుడు ఏ దేవుడు అంటే జీవస్వరూపం కలిగిన దేవుడు. ఏ ఆకారానికో, ఏ దేశానికో, ఏ ప్రాంతానికో పరిమితం కలిగిన దేవుడు కాడు. ఆయన భూమి ఎందంతటా ఉండువాడు, ఆకాశం ఎందంతటా ఉండువాడు, శూన్యం ఎందంతటా ఉండువాడు, సర్వ సృష్టిలో ఆయన ఉండువాడు. ఆయన పగులైనా రాత్రి అయినా ఏకరీతిగా ఆయన కనపడుతుంది. ఎబ్రీ పత్రికలు ఉంటుంది. ఆయన పగులు మనకి ఎలా ఉంటుందో రాత్రి కూడా ఆయన దృష్టిలో అలాగే ఉంటాయి. రెండు ఒకేలాగా ఉంటాయి. మన కంటికి పగులు బాగా కనపడుతుంది, రాత్రి బాగా కనపడుతుంది. కానీ దేవుని కన్న దృష్టిలో, దేవుని కన్న సందర్భంలో ఎల్లకాలం వెలుగుగానే ఉంటుంది. కాబట్టి అంత అద్భుతమైన ఆ స్వరూపం కలిగిన దేవుణ్ణి, అంత మహిమ కలిగిన ఆ దేవుణ్ణి మనం నమ్ముకోవాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి బ్రతకాలి, ఆయన కొరకు బ్రతకాలి. ఆయన ఉండే లోకానికి మనం చేరాలని ప్రభుపేట మిమ్మల్ని నన్ను హెచ్చరిస్తూ నా మాటలు ముగిసిన. ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభుపేట కోరుతూ నా మాటలు ముగిసాను. చాలా ఇసుకించాను కదా ఈరోజు. ముందున్న సమయము అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాం.